హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్. ఈ వీడియోలో మనం ఫెబ్ 3 2026 కరెంట్ అఫైర్స్‌ని ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో క్లియర్‌గా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్ 24 గంటల్లో 5,555 సైకిళ్లను మహిళలకు పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన రాష్ట్రం ఏది? చూడండి. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఈ స్టేట్ సైకిల్ అండి. అంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ పంపిణీ చేసిందండి. మొత్తం ఎంత అంటే 5,555. సో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిందండి. ఈ ఇనిషియేటివ్ గ్రీన్ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి చేశారండి. అలాగే మంత్లీ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్ తగ్గించడానికి మరియు మహిళల స్వావలంబన, ఆత్మవిశ్వాసం పెంచడానికి లాంచ్ చేశారండి. ఈ సైకిల్స్ కుప్పంలో అసెంబ్లీలో చేశారండి. 60 కిలోమీటర్ల రేంజ్ ఉంటదండి దీనికి. మరియు రూఫ్‌టాప్ సోలార్ పవర్‌తో చార్జ్ చేయొచ్చండి ఇది. చూసుకోండి. ఒకసారి ఇందులో అన్ని నోట్ పాయింట్స్. మొత్తం 24 గంటల్లో 5,500 సైకిల్‌ను మహిళలకు పంపిణీ చేశారండి. ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎక్కడంటే కుప్పం అసెంబ్లీలో అండి ఇది జరిగింది. ఓకే. ఆ సైకిల్ రేంజ్ 60 కిలోమీటర్స్ అండి. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే మహిళల స్వావలంబన, ఆత్మవిశ్వాసం పెంచడానికి, ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌పెన్సెస్ తగ్గించడానికి, అలాగే గ్రీన్ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి ఇది చేశారండి. దీన్ని రూఫ్‌టాప్ సోలార్ పవర్‌తో కూడా చార్జ్ చేయొచ్చండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. లాస్ ఏంజల్స్‌లో జరిగిన 68వ గ్రామీ అవార్డుల వేడుకలో 90 ఏళ్ల వయసులో తన మొట్టమొదటి గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చూడండి. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి దలైలామా అండి. ఓకే. చూడండి. ఏ కేటగిరీ అంటే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ అండ్ మెడిటేషన్స్ అండి. ఓకే. చూసుకోండి. ఇది ఎక్కడ ఇస్తున్నారంటే crypto.com అరేనా లాస్ ఏంజల్స్ అండి. ఓకే. ఇందులో కీ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. లాస్ ఏంజల్స్‌లో జరిగిన అంటే ప్లేస్ లాస్ ఏంజల్స్. ఎన్నో ఎడిషన్ అండి? 68వ ఎడిషన్‌లో 90 ఏళ్ల వయసులో తన మొట్టమొదటి గ్రామీ అవార్డ్‌ని ఎవరు గెలుచుకున్నారంటే దలైలామా అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఏ భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త ప్రతిష్టాత్మకమైన క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 పొందారు? తరచుగా నోబెల్ ఆఫ్ ది జియో సైన్సెస్ అని కూడా పిలుస్తారండి దీన్నే, ఈ అవార్డ్‌ని. ఓకే. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి వీరభద్రం రామనాథన్. ఓకే. చూడండి. ఈ అవార్డు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందించిందండి. నాసాలో చేసిన పరిశోధన ద్వారా నాన్ సీఓటీ గ్యాసెస్ కూడా గ్లోబల్ వార్మింగ్‌కి మేజర్ కాజ్ అని ప్రూవ్ చేశారండి. ఓకే. ఒకసారి చూసుకోండి. ఏ భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త ప్రతిష్టాత్మకమైన క్రాఫోర్డ్ ప్రైజ్ 2026 పొందారు? దీన్నే నోబెల్ ఆఫ్ జియో సైన్సెస్ అని కూడా పిలుస్తారండి. ఆప్షన్ బి వీరభద్రన్ రామనాథన్ అండి. ఎందుకు ఏ రీసెర్చ్ కోసం ఇచ్చారు అంటే ఇతను నాన్ సీఓటీ గ్యాసెస్ కూడా గ్లోబల్ వార్మింగ్‌కి మేజర్ కాజ్ అని ప్రూవ్ చేశారండి. ప్రైజ్ మనీ ఎంతంటే 8,000,000 ఎస్‌సీకే అండి. ఈ అవార్డ్ ఎవరిస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందించిందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఫిబ్రవరి 2026లో ప్రకటించిన వాణిజ్య ఒప్పందంలో భారతీయ వస్తువులపై పరస్పర సుంకాన్ని 25% నుండి ఏ స్థాయికి తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ అంగీకరించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి 18% అండి. ఓకే. ఇండియా కూడా యూఎస్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ మరియు నాన్ టారిఫ్స్ బ్యారియర్స్‌ని 0% వరకు తగ్గించే దిశగా వెళ్తుందండి. సో, ప్రస్తుతానికైతే యూఎస్ మన పైన 18%కి టారిఫ్‌లను తగ్గించిందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ అభివృద్ధి వారం 2026 ఫిబ్రవరి 1 నుండి 7 వరకు నిర్వహించబడుతుంది. 1991లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది? ఓకే. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి కెనడా అండి. ఈ 2026 థీమ్ ఏంటంటే ప్రాస్పెరిటీ త్రూ పార్ట్నర్‌షిప్ అండి. ఓకే. ఇందులో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించబడుతుందంటే ఫిబ్రవరి 1 నుండి 7 వరకు నిర్వహించబడుతుందండి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1991 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఏ దేశం దీన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే కెనడా అండి. ఓకే.
నెక్స్ట్ క్వెషన్ 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి స్ట్రెంథెనింగ్ ది ఖాదీ, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్. ఓకే. చూడండి. ఈ ప్రోగ్రామ్ వీవర్స్, ఆర్టిసియన్స్, రూరల్ హెల్త్ మరియు ఓడిఓపి బెనిఫిషరీస్‌కి స్టేబుల్ లైవ్లీహుడ్‌ని ఎన్‌ష్యూర్ చేస్తుందండి. ఓకే. ఓడిఓపి అంటే వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ అండి. ఓకే. చూసుకోండి. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే స్ట్రెంథెనింగ్ ది ఖాదీ, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. ఓకే. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. ఉమ్మడి సైనిక వ్యాయామం ఖంజర్ 13 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఓకే. చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి మిసమరి, అస్సాం అండి. ఓకే. ఆ లొకేషన్ ప్లేస్ అయితే మిసమరి, అస్సాంలో జరుగుతుందండి. ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఎడిషన్ ఏ ఎడిషన్ అండి ఇది? 13వ ఎడిషన్ అండి. ఈ నెల 4-17 వరకు జరుగుతుందండి. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఇండియాను, కిర్గిస్థాన్ అండి. ఓకే. ఇక్కడ అన్ని కీ పాయింట్స్ మరొకసారి మనం చూసుకుంటే ఇండియా, కిర్గిస్థాన్ అండి. ఆ వ్యాయామం పేరు ఖంజర్ 13 అండి. ఎక్కడ నిర్వహించబడుతుందంటే మిసమరి, అస్సాం అండి. ఎన్నో ఎడిషన్ అంటే 13వదండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే 4-17 ఫిబ్రవరి 2026 అండి. ఇవి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. చూడండి. బోర్డ్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అండి. ఓకే. సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ ఇటీవల ఎవరు? ఓకే. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి నివేదిత దూబే అండి. ఓకే. ఏఐలో బోర్డ్‌లో ఈ కీ హెచ్ఆర్ పొజిషన్ హోల్డ్ చేసిన ఫస్ట్ వుమెన్ అండి ఈమె. అందుకే మనకి ఇప్పుడు ఈ క్వెషన్ హైలైట్ అండి. ఒకసారి చూసుకోండి. బోర్డ్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళ ఎవరంటే నివేదిత దూబే అండి. ఓకే. గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర బడ్జెట్ 2026-27లో మహిళా పారిశ్రామికవేత్త కోసం ప్రకటించిన కొత్త ప్లాట్‌ఫార్మ్ పేరు ఏమిటి? చూడండి. ఆప్షన్ సి షీ మార్ట్ అండి. ఓకే. షీ అంటే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ అండి. ఓకే. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం మెయిన్ ఎయిమ్ అండి దీనిది. చూడండి. గుర్తుంచుకోవాలి మీరు. ఈ 2026-27 యూనియన్ బడ్జెట్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రకటించిన కొత్త ప్లాట్‌ఫార్మ్ పేరు షీ మార్ట్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు మొట్టమొదటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే నవీ ముంబై అండి. ఓకే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇనాగ్రేట్ చేశారండి దీన్ని. చూడండి. భారతదేశపు మొట్టమొదటి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడిందంటే నవీ ముంబై అండి. ప్రెజెంట్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని ఇనాగ్రేట్ చేశారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. భారతీయ రైల్వేలు దేశంలోనే మొట్టమొదటి ఎల్ఎన్‌జి డీజిల్ ద్వంద్వ ఇంధన డీయూఎంయూ రైలును ఏ నగరంలో విజయవంతంగా ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి అహ్మదాబాద్ అండి. సబర్మతి దగ్గర. ఈ సిస్టమ్‌లో 40% డీజిల్ ఎల్ఎన్‌జితో రీప్లేస్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసుంటే కామెంట్‌లో చెప్పండి. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటండి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.